ఆశ. నీకు అప్పగించిన పనిని ఎందుకు పూర్తి చేయలేదు? అది సరే, నన్ను ఆజ్ఞాపిస్తున్న నువ్వెవరు? ఎందుకు నా ముందుకొచ్చి కనిపించవు? నేను వినిపించడం తప్ప కనిపించను. రాజాబాబు ఇంకా ఎందుకు బ్రతుకున్నాడు? నేను చంపలేదు కనుక. అంతేకాదు, నేను ఆయన్ని చంపలేను కూడా. అవును, నేను ఈ పని చెయ్యలేను. నువ్వు ఆ పని చేసి తీరాలి. చెయ్యకపోతే నీకు బ్రతుకునిచ్చిన తల్లి బ్రతుకు అంతమైపోతుంది. ఒక్కసారి అటు చూడు. ఆమె లోపలికి తీసుకువెళ్ళండి. ఆశ, చూసావుగా, రాజాను నువ్వు చంపకపోతే మీ అమ్మకు చావు తప్పదు. అంతేకాదు, రాజా కూడా చచ్చి తీరుతాడు. ఆ నేరం నీ నెత్తి వస్తుంది. చెప్పు, మా పని చేస్తావా? చెయ్యి. చేస్తాను. నమస్తే ఆశాదేవి గారు. నమస్తే. నమస్తే. నువ్వా? నేనే. ఏ, మా యజమాని శ్రీ రాజాబాబుకి శ్రీరామ రక్ష అయిన రాముని. ఆయన మీకోసం ఈ బుకే పంపించారు. అంటే ఆయన రాలేదా? అందమైన మీరు ఆనందంగా ఈ ఓడలో పార్టీ ఇస్తూ ప్రత్యేకంగా ఆహ్వానిస్తే రాకపోవడం మా రాజాబాబు తప్పు కాదు. హఠాత్తుగా ఆయనకొచ్చిన జ్వరం ఉంది. జ్వరం వచ్చిందా? ఏం జ్వరం? మనుషుల్లో మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు, మోసగాళ్ళు, నమ్మిన వాళ్ళు, విశ్వాసంగా ఉండేవాళ్ళు, వెన్నుపోటు పొడిచేవాళ్ళు, అదే రకరకాల వాళ్ళు ఉన్నట్టే జ్వరాలు కూడా చాలా రకాలుంటాయి. ఆయన రాజాబాబు కదా, ఆయనకు వచ్చింది కూడా రాజా లాంటి జ్వరం అయి ఉంటుందేమో. నీ మాటలు వింటుంటే ఆయన కావాలనే రావడం మానేసినట్టు అనిపిస్తోంది. హలో ఆశ, అదిగో మీ ఒంటి మంటను ఆర్పడానికి ఫైర్ ఇంజిన్ వచ్చేసింది. నేను పార్టీకి రాని కోపం తెచ్చుకున్నావా? మావాడేదో సరదాగా అలా అంటూ ఉంటాడులే. అయినా నువ్వు పిలిస్తే నేను రాకుండా ఉండగలనా? చితి మీద ఉన్న నీ పిలుపు వింటే చటుక్కుని లేచి వస్తాను. అంతేనా? ఇంకా మీరు చెప్పేదేమైనా ఉందా? అదేమిటి, ప్రాణం పోయేవాడిని ఆఖరి మాట అడిగినట్టుగా అలా ప్రశ్నించావు? నిజానికి జీవితంలో చెప్పవలసినవి, చెయ్యవలసినవి, చూడవలసినవి ఇంకా ఇంకా చాలా ఉన్నాయి. ప్రస్తుతం అందాన్ని చూసే ప్రయత్నంలో ఉన్నాను. ఏమిటాశ, ఏమిటి అంటున్నది? నా చావు గురించా? నా చావైనా బ్రతికైనా నీతోటి. ఎందుకంటే నిన్ను మనసారా ప్రేమిస్తున్నాను కనుక. నీ చూపులో ఒక తడుపున్నది, ఒక ఉలుపున్నది, భలే గొడవున్నది. నా పట్టులో ఒక వలపున్నది, ఒక వరసున్నది, చెలి మనసున్నది. తోడికి నన్ను చేర్చుకో, ఒదిగి ముద్దు తీర్చుకో, వయ్యారమంతా ఓదార్చుకో, వయ్యారమంతా ఓదార్చుకో. అర్ధరాత్రి ఆడదాన్ని నెత్తురుడికి పోతున్న చలిగాలిలో నిన్ను విడిచి పెడతాన నడియేటిలో. కలిసి వెళ్ళిపోదామా స్వర్గానికి. రాము, ఏమిటి? రాజబాబు, అర్ధరాత్రి ఆడదాన్ని, నెత్తురుడికి పోతున్న చలిగాలిలో, చెప్పలేకపోతున్నా అది ఏమిటో అంటూ ఆశాదేవి పాడిన పాట వెనుక ఏదో విరోధి పార్టీ ఉన్నట్టు అనిపిస్తుంది. రాజబాబు,
నాకు వచ్చిన అనుమానాన్ని వెంటనే వదులుకొట్టుకుంటే తప్ప నాకు నిద్రపడదు. మీరు ఇక్కడే ఉండండి, నేను ఒక్కసారి పైకి వెళ్ళి ఆ విషయం తెలుసుకొస్తాను. ఒకవేళ నేను రాకపోయినా రాలేకపోయినా మా లడ్డూ తాతను మాత్రం మీరు జాగ్రత్తగా చూసుకోండి. మా రాముకి ఏమైనా ప్రమాదం జరిగిందో నిన్ను ప్రాణాలతో బతకనిపోతాం. జాగ్రత్త. అజబాబు, అజబాబు, ఇదిగో ఈ నీటి సొరచేప చూడండి. నీటి సొరచేప. ఎవరెతను? ఎవడు వీడు అన్న సంగతి వీడిని కన్న వాళ్ళకి తెలుసు, లేదా వీడిని డబ్బుతో కొన్న వాళ్ళకి తెలుసు. అజబాబు, వీడు మిమ్మల్ని చంపాలని నీటి అడుగున ఒక చిన్న కత్తితో పొంచున్నాడు. ఈ నీటిలో పడగానే చుట్టుకున్న మీద పడ్డాడు. కాసేపు ఇద్దరు నీటిలోనే, వాడు కిందనే పైన పైన కింద కింద పైన ఇద్దరం గుట్టు చొప్పుగా నీటిలో కుమ్మలాడుకున్నాం. ఎలాగైతేనే చిట్టి చివరకు వాడిని గట్టిగా పట్టుకుని సొరచేప నోరు సాగదీశాడు. సాగదీసి నిన్నెవరు పంపించారా నీటి దొంగ అని అడిగాను. నోరెప్పలేదు, నిజం చెప్పలేదు. వీడిని ఇలా కాదని భుజం మీద వేసుకుని తీసుకొస్తుంటే నా సామిరంగా ఎక్కడి నుంచి తీశాడో ఒక చిన్న మాత్ర వేసి బల్లి పురుగులు మిగిలినట్టు పట్టుకుని మింగేశాడు. లట్టుకుని తెచ్చాడు. దొంగ నాకు క్వాట్ వద్దండి, చచ్చిపోయాడు. అదే విషయం రాజబాబు. అయితే ఇదంతా ఎవరి పన్నాగం అయి ఉంటుంది? ఈ పార్టీ ఇక్కడ పెట్టి మిమ్మల్ని ఆహ్వానించిన ఆశాదేవి గారే చెప్పాలి. అర్థమైంది ఆశ. పాల లాంటి నీ రూపం వెనక పాము లాంటి మనసు ఉందని నాకు ఇప్పుడే అర్థమైంది. నేను పిచ్చివాణ్ణి, అందుకే నిన్ను ప్రేమించాను, ఆరాధించాను. కానీ నువ్వు నటించావు, నమ్మించావు. నీ అందమనే మైకం తల్లి నన్ను అంతం చేయాలని చూశావు. నీలాంటి ఆడదాన్ని ప్రేమించడం పొరపాటు, క్షమించడం నేరం, బ్రతికొండనివ్వటం తప్పు అవుతుంది. అందుకే చెప్తున్నాను, నన్ను చంపాలని కోరుకున్న నువ్వు ఇప్పుడు నీ సావుని కోరుకో. నువ్వు చేసిన తప్పుకి నీకు నువ్వే శిక్ష విధించుకో. నీ చేత్తో నువ్వే ప్రాణం తీసుకో. లేదా తప్పని తెలిసినా సరే నిన్ను చంపడం నాకు తప్పనిసరి అవుతుంది. ఇప్పుడు నీ గొంతులోంచి రావాల్సింది ఆ పిలుపు కాదు, సావు కేక ఒక్కటే. రాజాబాబు, నేను నా ప్రాణాన్ని ప్రేమించే మనిషిని కాను. అందుకే చావంటే భయం లేదు, బ్రతుకంటే మోజు లేదు, పోతాననే బాధ లేదు, ఉండాలనే ఆశ లేదు. నాకున్న బాధల్లా ఒక్కటే,
నా వేసవి బ్రతుకులో వసంతంలా వచ్చింది మీరే. మిమ్మల్ని పొందిన మరుక్షణంలోనే పోగొట్టుకున్నాను. అది నిజంగా నా దురదృష్టం. ఇప్పుడు నేనేం చెప్పినా మీరు నమ్మరని నాకు తెలుసు. కానీ నాదొక్క కోరిక, మీ ప్రాణాన్ని కాపాడడానికి నన్ను మరి కొన్ని రోజులు ప్రాణాలతో ఉండనివ్వండి ప్లీజ్. ఇలాంటి వాళ్ళు బ్రతికుంటే చాలా మంది జీవితాలకి ముప్పు కలుగుతుంది. అందుకే నిన్ను నా చేతులతో నేనే చంపుతాను. వద్దు రాజాబాబు, మంచికి మరో పేరైన మీరు నన్ను చంపి హంతకులవ్వడానికి వీల్లేదు. నా చావుకి నేనే స్వాగతం చెప్తాను. మీ రివాల్వర్ లో విశ్రాంతి తీసుకున్న బుల్లెట్స్ నా గుప్పిట్లు రప్పించేశా. నేను ఈ విధంగా చేయలేదనుకో ఈ పాటికి ఆశాదేవి ఖచ్చితంగా పైలోకానికి మకాం మార్చుండేది. అప్పుడు మిమ్మల్ని చంపాలనుకున్న మనుషుల వివరాలు కూడా మనకు తెలిసుండేవి కాదు. చూడమ్మా ఆశాదేవి, మా లడ్డూ తాత ఒక మాట చెప్తుండేవాడు. పాపిష్టి వాళ్ళ మనసుల్లో దెయ్యం కాపురం ఉంటుందట. కనుక తప్పు చేసేది మనిషి అయినా చేయించేది దెయ్యమట. అందుకు మనిషిని బంధించి దెయ్యాన్ని చంపేయాలట. ఆశాదేవి ఆశాదేవి, నీ మనసుల్లో ఉన్న ఆ దెయ్యంగాల అడ్రస్లు పేర్లు చెప్పావనుకో త్వరగా మేము వాళ్ళకు పెద్ద కర్మ ఏర్పాటు చేయించేస్తాం. చెప్పేసి. రాము, నాకేం తెలీదు. నన్ను ఈ పనికి నియమించిన అసలు మనిషి ఎవరో నేనెప్పుడూ చూడలేదు. గొంతు మాత్రం విన్నాను, అది ఆడగొంతు. విన్నావా రాము, విన్నావా? నన్ను చంపమని ఆజ్ఞాపించింది ఒక ఆడ మనిషి. అయితే ఖచ్చితంగా ఆ సావిత్రమే అయ్యి ఉంటుంది. అప్పండి రాజాబాబు, అప్పండి. అమ్మగారిని మీరు నేరస్తురాలన్నప్పుడల్లా నా మనసు గిరగిల్లాడిపోతుంది. ఆడగొంతు అయినంత మాత్రాన అది అమ్మగారిదై ఉండాలా? లోకంలో 1,00,000 మంది ఆడవాళ్ళలో ఎవరిదైనా ఉండొచ్చుగా. రాజాబాబు, దేవత లాంటి ఆ మనిషి మీద ఏ సాక్ష్యం ఆధారం లేకుండా దూషించడం అన్యాయం బాబు, అన్యాయం. నీకు సాక్ష్యాలు ఆధారాలు కావాలి అంతేగా? ఈ ఉత్తరం చదువు. నేను ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేటప్పుడు నా మీద హత్యా ప్రయత్నం చేసిన ఒకటి జేబులో ఈ ఉత్తరం దొరికింది. ఇన్నాళ్ళు ఈ ఉత్తరాన్ని, ఇందులో ఉన్న విషయాన్ని ఎవరికీ చెప్పకుండా నాను నేనే దాచుకొని ఎంతో మదన పడి కుమిలిపోయాను. ఈ ఉత్తరం చదివితే నీకే అర్థమవుతుంది. చదువు. లేదమ్మా, ఆ భుజంగం ఖచ్చితంగా చనిపోయాడు. మీరు పొరపాటు పడి ఉంటారు. లేదు విశ్వనాథం గారు, నేనేమాత్రం పొరపాటు పడలేదు. నేను వాడిని కళ్ళారా చూశాను. వాడు ఇంకా బ్రతికే ఉన్నాడు. వాడు చావెలా తప్పించుకున్నాడో మీరు తెలుసుకోవాలి. రాజా, ఇంకా అవును, నేనే. రాకూడని సమయంలో వచ్చి వినకూడని మాటలు వింటున్నానా? నా చావుకి చాలా తెలివిగా పథకం వేశావు. కానీ కథ అడ్డం తిరిగి నేను బ్రతికి బయటపడేసరికి నీ పథకంలోని పార్ట్నర్స్కి ఫోన్ చేసి బాధపడుతున్నావు కదూ. ఎవడు వాడు? నువ్విచ్చే డబ్బు కాసపడి నన్ను చంపాలనుకున్న ఆ నీచుడెవడు? ఇప్పుడు నీతో నా హత్యా ప్రయత్నం గురించి ఫోన్ నా మాట్లాడిన ఆ పాపిస్తూ వాడెవడు? రాజా, ఏమిటి బాబు ఆ మాటలు? నేను నిన్ను చంపాలని పథకం వేశానా? నా ప్రాణానికి ప్రాణమైన బిడ్డవి నేను నీ ప్రాణాలు తీయాలని అనుకుంటానా? నేను నీ అమ్మని బాబు. ఏ అమ్మైనా కొడుకు 100 ఏళ్ళు జీవించాలని దీవిస్తుందే తప్ప చావాలని కోరుకోదు బాబు. అమ్మ? ఎవరికి నువ్వు అమ్మవి? నాకు నిజమేమిటో తెలుసు, నువ్వేమిటో తెలుసు. నేను కళ్ళు తెరిచిన మరుక్షణమే నా కన్న తల్లి కన్ను మూసింది. పసివాడినైనా నా మీద ప్రేమ నటించి మా నాన్నగారిని నీ మాయలో పడేసి. ఎంత మాట అన్నావురా! నా పేగు తెంచుకుని నువ్వు పుట్టకపోయినా నా కన్న బిడ్డకు కూడా ఇవ్వకుండా నీకు నా పాలిచ్చి పెంచానురా. నా రక్తం పంచి నిన్ను కలకపోయినా నా ప్రేమతో నిన్ను పెంచానురా. అందుకు బదులుగా ఏ ఆడది భరించలేని శిక్ష నా మీద వేసి రుణం తీర్చుకుంటున్నావా? నేల నా నమ్మకానికి
ఎన్నో ఏళ్ళ నా విశ్వాసానికి నువ్వు ఇలాంటి బహుమతి ఇస్తున్నావా? నీ చరిత్ర అంతా నాకు తెలుసు సావిత్ర, నాకు తెలుసు సావిత్రమ్మ. నీ భర్త భీమన్న తన తండ్రి ధర్మన్నని సొంత ఊరు చింతపల్లిని వదులుకొని నిన్ను పెళ్లి చేసుకున్నాడు. మీరిద్దరూ మా నాన్నగారి వద్దకు వచ్చి చేరారు. నమ్మకంగా నటిస్తూ అవకాశం చూసుకొని అతను చూసుకొని ఆస్తినంతా సొంతం చేసుకోవాలనుకున్నాడు. బాబు, నిన్ను పెంచిన నేరానికి నన్నెన్నైనాను. అంతేగాని ఏ లోకంలోనో ఉన్న నా భర్తను మాత్రం ఏమనద్దు. కృతజ్ఞతకు విశ్వాసానికి మరో పేరు ఆ మనిషి. ప్రాణం పోయే ఆఖరి క్షణంలో ఆయన నా దగ్గర ఏమని మాట తీసుకున్నారో తెలుసా? కన్నవాడిని వదులుకున్నా సరే అయ్యగారి బిడ్డ రాజాని కళ్ళల్లో పెట్టి చూసుకోవాలి అన్నారు. నీ సర్వస్వం పోయినా సరే రాజాబాబు ఆస్తిని భద్రంగా కాపాడాలి అన్నారు. ఆయనకిచ్చిన మాట కోసం, మాటలు కూడా సరిగ్గా రాని పసివాడివైన నీ కోసం నా మామగారితో మాట పడ్డాను. ఆయన నా నుంచి నా బిడ్డను విడదీసి నన్ను ఆ ఇంటి నుంచి వెళ్ళగొట్టారు. అంతేకాదు, నా కొడుకు బాగుండాలంటే వాడికి నేను తల్లినని ఏనాటికి తెలియకూడదన్నారు. కట్టుకున్నవాడు లేకుండా, కన్నవాడు ఉండి లేకుండా అనాథనైన నేను ఆ రోజే చావచ్చు. కానీ నీకోసం, నిన్ను బ్రతికించడం కోసం మనసును చంపుకుని బ్రతుకున్నాను బాబు. నా ఆశ, ఆశయం, లక్ష్యం అన్నీ నువ్వే అనుకున్నాను. చాలు బాబు, చాలు. ఈ బ్రతుకు నువ్వు ఇచ్చిన బిరుదులే గొప్ప బహుమతి. చూడు, పుట్టుకతోనే పేదదాన్ని నేను. నాకు ఈ ఆస్తులు, ఐశ్వర్యాలు, మేడలు, మిద్దెలు ఏవి అక్కర్లేదు. ఇవన్నీ నీవే. వీటిని నువ్వేమైనా చేసుకోవచ్చు. నీ ఇష్టం బాబు, నీ ఇష్టం.